హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నెట్వర్క్ టాపాలజీస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపాలజీ అంటే ఏంటంటే ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం ఫిజికల్ కాంపోనెంట్స్, ఫిజికల్ గా ఉన్న కాంపోనెంట్స్ ని అరేంజ్ చేయడం. ఎలాగా చూడండి, ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్స్ లో ఫిజికల్ కాంపోనెంట్స్ అన్నింటినీ అరేంజ్ చేయడం. అయితే విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ఒక్కొక్క కంప్యూటర్ అనేది అంటే ఇక్కడ ఫిజికల్ కాంపోనెంట్స్ చెప్పింది ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నెట్వర్క్ టాపాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టాపాలజీ అంటే ఏంటంటే ద ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్స్ which is connected to each other through the communication medium is called a topology. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే చూడండి, ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ అంటున్నాడు. కంప్యూటర్ సిస్టమ్స్ ని ఫిజికల్ గా అరేంజ్ చేస్తాం. అయితే విచ్ ఈస్ కనెక్టెడ్, మరి అలా అరేంజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వాటిని కనెక్ట్ చేస్తాం. సో చూడండి, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి ఒక కనెక్షన్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? ఆ కనెక్షన్ అనేది చూడండి త్రూ ది కమ్యూనికేషన్ మీడియా, ఒక కమ్యూనికేషన్ మీడియం ద్వారా కనెక్షన్ అనేది ఇస్తున్నాం. సో ఆ మీడియం ని మనం ఏం చెప్తున్నాం అంటే టాపాలజీ అంటున్నాం. అంటే జనరల్ గా ఏంటంటే డిఫరెంట్ కంప్యూటర్స్ అనే వాటిని కనెక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? ఆ కనెక్షన్ ఇచ్చేసి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కనెక్షన్ ఇచ్చే కేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఆ కనెక్షన్ యొక్క దాన్ని ఏమని చెప్తున్నాం అంటే మనం ఇక్కడ టాపాలజీ అంటున్నాం. ఓకేనా? కనెక్షన్ యొక్క మెథడ్స్ ని మనం ఇక్కడ టాపాలజీ అంటున్నాం. టాపాలజీ అనేది జనరల్ గా ఏంటంటే మనకి 6 టైప్స్ లాగా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి బస్ టాపాలజీ, సెకండ్ వన్ రింగ్ టాపాలజీ, థర్డ్ వన్ స్టార్ టాపాలజీ, ఫోర్త్ వన్ మెష్ టాపాలజీ, నెక్స్ట్ అదే విధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ టాపాలజీ, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ట్రీ టాపాలజీ. సో మొత్తం మనకి 6 టైప్స్ ఆఫ్ టాపాలజీస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ బస్ టాపాలజీ. ఇది చాలా సింపుల్ మెథడ్. బస్ టాపాలజీ అంటే ఎలా ఉంటుందంటే చూడడానికి మనకి బస్ అరేంజ్మెంట్, బస్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇదేంటంటే ఒక కంప్లీట్ ఒక కేబుల్ తోనే కనెక్షన్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ గా ఇట్ కంటైన్స్ ఏ వన్ లాంగ్ కేబుల్, ఒక లాంగ్ కేబుల్ అనేది ఇది కలిగి ఉంది. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఇది ఎలా ఉంటుంది? సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ లా ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ కేబుల్. అన్ని కంప్యూటర్లు చూడండి, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. నెక్స్ట్ ఇలాగా కంప్యూటర్స్ అనేవి ఎలా ఉన్నాయి? బస్సులో సీటింగ్ అరేంజ్ లాగే ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా ఒక కేబుల్ తో అన్ని కంప్యూటర్లు అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే చూడండి, దీంట్లో అడ్వాంటేజెస్ అదే విధంగా డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఇది అర్థమై ఉంటుంది మీకు, ఒక కేబుల్ తో కనెక్షన్ అయి ఉంటుంది. ఈ కేబుల్ నుంచే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, బస్ టాపాలజీ అంటున్నాము. సో ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే చూడండి, ఇట్ రిక్వైర్స్ ఓన్లీ కేబుల్. ఒక కేబుల్ ఉంటే సరిపోయింది, అన్ని సిస్టమ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా ఈజీ టు యాడ్ ఆర్ రిమూవ్ ద సిస్టమ్స్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఇక్కడ ఏంటంటే ఈ నెట్వర్క్ లో కంప్యూటర్స్ అనేవి ఈజీగా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ యాడ్ అవ్వాలంటే ఈజీగా మనం యాడ్ చేసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తాం అంటే ఈజీగా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చాలా అడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే లెస్ ఎక్స్పెన్సివ్. మిగతా వాటితో కంపారిజన్ చేసుకుంటే మనకి ఇది చాలా తక్కువ కాస్ట్ తో ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఈజీ టు మెయింటైన్. ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇట్ బ్రాడ్కాస్ట్ ద మెసేజెస్ టు ఈచ్ డివైస్ విచ్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ కేబుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కేబుల్ లో నుంచి కనెక్షన్ అనేది కలిగి ఉంది కదా, కనెక్షన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బ్రాడ్కాస్ట్ నుంచి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ సిస్టమ్ అనేది మెసేజ్ సెండ్ చేస్తే ఇలాగా అన్ని సిస్టమ్స్ అన్నిటికీ వెళ్ళిపోయింది. సో ప్రైవేట్ గా వెళ్ళదు, అందరికీ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సిస్టమ్ కి పంపించాలంటే ఇక్కడ కుదరదు. సో అదే చెప్తున్నాడు, బ్రాడ్కాస్ట్ మీనింగ్ ఏంటంటే ద బ్రాడ్కాస్ట్ ద మెసేజెస్ టు ద ఈచ్ డివైస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు కేబుల్. కేబుల్ తో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క డివైస్ అనే దానికి మనకి ఏం దొరుకుతుంది, డేటా ఇతను సెండ్ చేస్తే మెసేజ్ అనేది అందరికీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ ఫెయిల్యూర్, ఏదైనా ఒకవేళ కంప్యూటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కంప్యూటర్ కనుక ఫెయిల్ అయింది అంటే ఇక్కడ మిగతా కంప్యూటర్లకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఓకేనా? ఈ కంప్యూటర్ ఫెయిల్ అయితే వీటితో మనకు రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది. వీటికి ఏంటంటే ఎఫెక్ట్ అనేది లేదు. సో ఇక్కడ చూడండి, నో ఎఫెక్ట్ ఆన్
అదర్ డివైజెస్, వేరే డివైజెస్ కి ఎఫెక్ట్ అనేది అవ్వదు అని చెప్పాడు. సో ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ అదేవిధంగా ప్రతిదానికి అడ్వాంటేజ్ ఎలాగా ఉందో డిసడ్వాంటేజ్ కూడా కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం చూడండి. ద కేబుల్ ఈస్ ఫెయిల్డ్, ద ఎంటైర్ నెట్వర్క్ విల్ బి ఫెయిల్డ్. అంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే మనకి ఈ సిస్టమ్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక కేబులే ఫెయిల్ అయిందంటే అన్ని సిస్టమ్స్ కి ఎఫెక్టెడ్. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా we cannot send private messages. ఇందాకే చెప్పాను నేను అడ్వాంటేజ్ లోనే రాసింది. బ్రాడ్కాస్ట్ అనేది చేయొచ్చు, అంటే ఈ సిస్టమ్ నుంచి మెసేజ్ పెడితే అందరికీ వెళ్ళిపోయింది, అంతేగాని పర్సనల్ గా ఎవరికైనా మెసేజ్ పెట్టడం అనేది కుదరదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా చూడండి, మోర్ టైం ఫర్ పాస్ ద మెసేజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇక్కడ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి, ఇక్కడ నుంచి ఇంకొకరికి, ఇక్కడ నుంచి ఇంకొకరికి, ఇక్కడ నుంచి ఇంకొకరికి, ఇక్కడ నుంచి ఇంకొకరికి అలా పాస్ అవ్వాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. సో ఇతను రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, ఇతను రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, ఇలాగా 1 by 1 పంపించడం ఈ బస్ టాపాలజీలో చాలా కష్టం అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ చేయడమే ఓకేనా, నెట్వర్క్ ని బేస్ చేసుకుని. అదే విధంగా నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ కేబుల్ ఈజ్ లిమిటెడ్. అంటే ఈ కేబుల్ కూడా ఏంటంటే మరీ పెద్దగా ఉండదు, లిమిటెడ్ గా ఉంటుంది. ఎంత కావాలంటే అంత అనేది పెట్టలేము, కాబట్టి ఎక్కువ కనెక్షన్స్ అనేవి ఇవ్వడం చాలా కష్టం. ఇక్కడ ఒకవేళ ఎక్కువ కనెక్షన్స్ ఇచ్చినా కానీ ఈ పాయింట్ చూడండి, ఎక్కువ కనెక్షన్స్ ఇవ్వలేము, ఎందుకు లెంత్ అనేది తక్కువ. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ కనెక్షన్స్ అనేది ఇస్తే ఇదేం జరుగుతుందంటే మనకి ప్రాపర్ గా వర్క్ అవ్వదు ఓకేనా. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఫర్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా అనేది చూడండి ఈ వైపు నుంచి స్టార్ట్ చేశాను నేను, ఎటైనా ఒక డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇటు నుంచి నేను డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది ఇలాగే వెళ్తుంది ఓకేనా. ఇదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ లో ఉన్న సిస్టమ్ అనేది డేటా సెండ్ చేయాలి అంటే అది పాసిబిలిటీ అవుతుంది ఓకేనా. హ్యాంగ్ అయిపోతుంది, అక్కడతో ఆగిపోతుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు, డేటా అనేది ఎట్ ఏ టైం ఏం జరుగుతుంది, ఒక సైడ్ నుంచి మాత్రమే డేటా పంపించాలి. సో ఇతను డేటా పంపించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద ఇతను పంపించాలనుకుంటే ఇతను డేటా ఇలాగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇద్దరు ఒకేసారి డేటా అనేది పంపించడం, అంటే ఇటు నుంచి ఇటు పంపించడం, ఇటు నుంచి ఇటు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బస్ టాపాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రింగ్ టాపాలజీ. సో దీనికి రింగ్ టాపాలజీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి ఇట్ ఈస్ జస్ట్ లుక్ లైక్ ఏ రింగ్. సో ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ రింగ్, రింగ్ లా ఉంటుంది కాబట్టి దట్స్ వై వి కాల్డ్ రింగ్ టాపాలజీ. అలాగా దానికి ఈ రింగ్ టాపాలజీ అనే నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ దిస్ ఈచ్ నోడ్ ఈస్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ విత్ ఇట్స్ ఎడ్జసెంట్ నోడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇవి నోడ్స్, ఇవి కంప్యూటర్స్ కదా, సో ఇవి సిస్టమ్స్ అయితే ఇది నోడ్ అవుతుంది. సో ఈ నోడ్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే ఎడ్జసెంట్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంటుంది ఓకేనా. సో ఇదేంటంటే రింగ్ లా ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల దీనికి ఇక్కడ రింగ్ టాపాలజీ అని నేమ్ వచ్చింది. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ నెట్వర్క్ కనెక్టెడ్ అంటారు. సో ఇక్కడ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంది నెట్వర్క్ అనేది. నెక్స్ట్ అదే విధంగా చూడండి సెకండ్ పాయింట్ వచ్చరికి ఎవ్రీ నోడ్ కెన్ షేర్ డేటా విత్ అదర్ నోడ్స్ కనెక్టెడ్ త్రూ ఏ రింగ్ టాపాలజీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ నోడ్, ప్రతి నోడ్ అనేది, ఇక్కడ నోడ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవి ఎవ్రీ నోడ్ కెన్ షేర్, ప్రతి నోడ్ అనేది డేటా అనేది షేర్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ నోడ్ డేటా షేర్ చేస్తుంది, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. నెక్స్ట్ అదే విధంగా ఈ నోడ్ డేటా అనేది ఇటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ నోడ్స్ అనేవి అన్ని కూడా డేటా అనేది షేర్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ షేర్ డేటా విత్ అదర్ నోడ్స్, అన్ని నోడ్స్ కి డేటా అనేది షేర్ చేస్తానే ఉంటుంది కనెక్టెడ్ త్రూ ద రింగ్ టాపాలజీ. ఈ రింగ్ టాపాలజీలో ప్రతి ఒక్క నోడ్ పక్క నోడ్కి డేటా అనేది సెండ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి డేటా ట్రాన్స్ఫర్ వెరీ స్పీడ్. డేటా అనేది మనకి ప్రీవియస్ దాంట్లో బస్ టాపాలజీలో స్లోగా ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ రింగ్ టాపాలజీలో మనకి డేటా అనేది చాలా స్పీడ్ గా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి ద డేటా విల్ బి బ్రాడ్కాస్టెడ్. బ్రాడ్కాస్టెడ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ గా కాకుండా పబ్లిక్ గా డేటా అనేది షేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక డేటా, అంటే ఇక్కడ నుంచి నేను డేటా సెండ్ చేస్తే దీనికి వెళ్తుంది, నెక్స్ట్ ఇట్లాగా ఏం జరుగుతుంది అంటే డేటా అనేది చూడండి ఇక్కడ నుంచి సెండ్ చేస్తే ఇటువైపుకి డేటా వెళ్తుంది, ఇటువైపుకి డేటా వెళ్తుంది ఓకేనా. అంటే సింగిల్ సిస్టమ్ కి డేటా సెండ్ చేయట్లా. బ్రాడ్కాస్టెడ్ మీన్స్ ఏంటంటే అన్నిటికీ సెండ్ చేస్తున్నామని. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి అడ్వాంటేజ్ కింద చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడండి వెరీ డిఫికల్ట్ టు యాడ్ సమ్ న్యూ కంప్యూటర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి రింగ్ లా ఉంది కదా, కొత్త కంప్యూటర్ని ఎక్కడైనా యాడ్ చేయాలి అంటే మనకి చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్తున్నాడు ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా we send source to destination. అంటే ఇక్కడ చూడండి మా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ 1 నుంచి నేను సిస్టమ్ ఇది చూడండి ఇది 2 ఇది 3 ఇది 4 అనుకుందాం ఓకేనా.
సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 3 కనుక నేను డేటా సెండ్ చేయాలి అనుకుంటే ఏం జరుగుతుందంటే అన్నిటికీ డేటా వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా సోర్స్, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. బట్ ఏం జరుగుతుంది దీని మధ్యలో ఇక్కడ సెండ్ చేస్తే డేటా ఇటు వెళ్తుంది, నెక్స్ట్ ఇటు వెళ్తుంది, అదే విధంగా ఈ సిస్టమ్ నుంచి ఇటు రావాలి. సో అలాగే ఏం జరుగుతుంది చూడండి, we send the source to destination, the data will unnecessarily passed all nodes. unnecessary ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా అనేది అవసరం లేకుండా పక్క వాటికి వెళ్ళిపోతా ఉంటుంది అని చెప్పండి. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ చూడండి, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సింగిల్ పాయింట్ లో డేటా అనేది ఫెయిల్ అయితే, ఇది చూడండి నోడ్ అనేది ఇక్కడ కనుక ఫెయిల్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్ నెట్వర్క్ స్టాప్, నెట్వర్క్ మొత్తం ఆగిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ సింగిల్ పాయింట్ లో మనకి డేటా షేరింగ్ అనేది ఆగితే ఇటు నుంచి డేటా అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సింగిల్ నెట్వర్క్ లో ఇక్కడ కనుక డేటా అనేది స్టాప్ అయిపోతే ఇక్కడ ఎట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డేటా సెండ్ చేస్తే ఇట్లాగా కంప్లీట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ పాయింట్ లో నెట్వర్క్ అనేది స్టాప్ అయిపోతే అంతా డేటా అనేది ఆగిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఇక్కడ సింగిల్ పాయింట్ లో డేటాలో స్టాప్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక సిస్టమ్ అనేది నెట్వర్క్ అనేది కంప్లీట్ గా అయితే ఇక్కడ ఏంటంటే డేటాని రికవరీ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఏదైనా ఒక నోడ్ అనేది ఫెయిల్ అయినా డేటా అనేది వెళ్ళదు. ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఫెయిల్ అయినా డేటా అనేది పక్క సిస్టమ్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకేనా. చాలా డిఫికల్ట్ గా ఉంటుంది రికవరీ చేసుకోవడం డేటా అనేది. నెక్స్ట్ అదేవిధంగా కెనాట్ సెండ్ ప్రైవేట్ మెసేజెస్. సో ఇక్కడ నుంచి నేను డేటా సెండ్ చేస్తే ఆటోమేటిక్ ఇటు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ పర్సన్ కి డేటా సెండ్ చేయడం అనేది ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే రింగ్ టోపాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి స్టార్ టోపాలజీ. ఇది కూడా ఎలా ఉందంటే చూడటానికి చూడండి కొంచెం లుక్ లైక్ స్టార్ లాగే ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ఆల్ ద నోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ సెంటర్ డివైస్ కాల్డ్ ద హబ్. ఇక్కడ మనం ఒక హబ్ అని కానీ లేదా ఒక స్విచ్ అని కానీ అంటూ ఉంటారు. సో వాటితో అది సెంటర్ లో ఉంటుంది, వాటితో మిగిలిన సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. దాన్నే మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ స్టార్ టోపాలజీ అంటారు. ఓకేనా. సెంటర్ లో హబ్ అనేది ఉంటుంది, ఆ హబ్ నుంచి డేటా అనేది ఏ సిస్టమ్ అయినా యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ అండి, ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద హబ్. హబ్ ద్వారా మాత్రమే డేటా అనేది షేర్ చేయబడుతుంది, వేరే దాని నుంచి దేని నుంచి షేర్ అవ్వదు. ఇతను ఇక్కడ నుంచి డేటా సెండ్ చేయాలన్నా ఇక్కడ హబ్ వాడాల్సిందే, నెక్స్ట్ ఇతను సెండ్ చేయాలన్నా హబ్ వాడాల్సిందే, ఇతను డేటా తీసుకోవాలన్నా హబ్ లో నుంచి తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కటి మనకి హబ్ లోనే జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అడ్వాంటేజ్లు వచ్చేసరికి ఇటు బ్రాడ్కాస్ట్ మెసేజ్. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇతను డేటా సెండ్ చేస్తే హబ్ లోకి వెళ్తుంది. ఈ హబ్ లోకి నేను హాయ్ అనే మెసేజ్ పెడితే ఇది ఈ హబ్ లోకి వెళ్తుంది. ఈ హబ్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న 3 మెంబర్స్ కూడా ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. దాన్నే బ్రాడ్కాస్టింగ్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా లెస్ ఎక్స్పెన్సివ్. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడింది. ఎందువల్ల అంటే చూడండి లెస్ కేబుల్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా తక్కువ, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం. సో చిన్న కేబుల్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే తక్కువ కాస్ట్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈజీ టు కనెక్ట్ న్యూ నోడ్ వితౌట్ ఎఫెక్టింగ్ ఆఫ్ అదర్ నోడ్స్. ఇక్కడ ఏంటంటే ఈజీగా నేను ఇంకొక కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా. వితౌట్ ఎఫెక్టింగ్ ద అదర్ నోడ్స్ ఆర్ అదర్ సిస్టమ్స్, వేరే సిస్టమ్స్ కి ఎఫెక్ట్ అవ్వకుండా కొత్త నోడ్స్ అనేవి నేను యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ వన్ నోడ్ ఈజ్ ఫెయిల్. ఇక్కడ కనుక ఏదైనా ఒక నోడ్ అనేది ఫెయిల్ అయితే లేదు ఒక సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే మిగిలిన వాటికి ఏంటికి ఎఫెక్ట్ అనేది జరగదు. ఓకేనా. ప్రీవియస్ దాంట్లో ఏం జరుగుతుంది, ఒక సిస్టమ్ అనేది కనుక ఫెయిల్ అయితే మనకి మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక నోడ్ కనుక ఇక్కడ ఆగితే ఇప్పుడు ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నుంచి డేటా ప్రీవియస్ దాంట్లో ఇక్కడ నుంచి డేటా అనేది ఇటు రెండు వైపులు వస్తుంది. ఇందాక దాంట్లో ఇక్కడ సిస్టమ్ అనేది మనం క్రాష్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి డేటా అనేది ఇటు వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి, తర్వాత ఇక్కడ నుంచి ఇటు రావాలి. సో చాలా లెంతీ ప్రాసెస్. ఓకేనా. సో అదేవిధంగా ఒక సిస్టమ్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది అనుకుందాం. ఫెయిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇటు నుంచి డేటా అనేది ఇటు రావాలి, ఇక్కడికి రావాలి, నెక్స్ట్ ఇటు రావాలంటే కుదరదు. సో ఇటు నుంచి డేటా వస్తుంది కానీ బట్ ఏంటంటే అన్ని సిస్టమ్స్ కి కనెక్షన్ అనేది వెళ్ళట్లా, ఒక సిస్టమ్ దగ్గర ఆగుతుంది కదా. సో అది ఒకవేళ ఇతను కనుక డేటా సెండ్ చేయాలనుకుంటే ఇందాక దాంట్లో ఏం జరుగుతుందంటే ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, లేదంటే ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, ఇక్కడ క్రాష్ అవుతుంది కదా. ఓకేనా. అన్ని వేస్ నుంచి కనెక్షన్ అనేది జరగట్లా ఇందాక. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే మనకి ప్రాబ్లం లేదు. ఎందుకు, నేను డేటా అనేది ఎక్కడ పెడుతున్నా, హబ్ లో పెడుతున్నా. సో ఎవరైతే అవసరమైందో వాళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళతో మనకు ప్రాబ్లం లేదు, నోడ్ అనేది ఎఫెక్ట్ అనేది అవ్వదు, మిగిలినవి ఎఫెక్ట్ అవ్వవు, కానీ ఇక్కడ మిగిలినవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ కిందకి వచ్చినట్టే చూడండి, వి మస్ట్ హ్యావ్ ఏ నెట్వర్క్ డివైస్ లైక్ హబ్. ఖచ్చితంగా హబ్ అనేది ఉండాల్సిందే, లేదా దాన్ని స్విచ్ అంటారు, ఎక్సెట్రా ఇలాంటివి ఉండాలి. సెంటర్ లో ఒకటి ఖచ్చితంగా ఉండాలి దీనికి. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, 2 nodes వాంట్ టు షేర్ ద డేటా, షేరింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద హబ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఈ రెండే కనెక్షన్ ఇవ్వాలి, ఈ రెండే డేటా షేర్ చేసుకోవాలనుకుంటుంది. అయినా కానీ మనం ఖచ్చితంగా హబ్ ద్వారానే డేటా సెండ్ చేస్తాం. మరి హబ్లో పెడితే అది ఏమవుతుంది? ప్రైవేట్, అంటే అందరూ చూసేస్తాం, అది పబ్లిక్ అందరూ చూసేస్తున్నారు, ప్రైవేట్ కాదు కదా. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇఫ్ హబ్ ఈజ్ ఫెయిల్డ్, ఒకవేళ కనుక ఈ హబ్బే కనుక ఫెయిల్ అయితే మిగిలిన సిస్టమ్కి పాసిబిలిటీ ఉంటుందా డేటా షేర్ చేసుకోవడం? సో ఇక్కడ ఏం జరుగుతుంది? నెట్వర్క్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీ కెనాట్ సెండ్ ద ప్రైవేట్ డేటా. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇతని నుంచి ఇక్కడికి డేటా అనేది సెండ్ చేయలేము ప్రైవేట్ గా, ఇక్కడ పెట్టాల్సిందే ఇతను, ఈ హబ్ అనేది అందరికి షేర్ చేయాల్సిందే. సో ఇది వచ్చేసరికి ఓవరాల్ ఏంటంటే స్టార్ టాపాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి మెష్ టాపాలజీ. సో మెష్ టాపాలజీలో మనకి ఎలా ఉంటుందంటే దాని స్ట్రక్చర్ చూడటానికి కూడా మెష్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ కి కనెక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ప్రైవేట్ గా మనం మెసేజ్లు కూడా సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీని గురించి చూసినట్టయితే చూడండి, ఇన్ దిస్ ఎవ్రీ కంప్యూటర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ చూడండి, ఒక కంప్యూటర్ అనేది ఇంకొక కంప్యూటర్ తో డైరెక్ట్ గా కనెక్షన్ అనేది ఇచ్చాను. నేను ఇక్కడ ఏంటంటే 4 కంప్యూటర్లు తీసుకున్నాను. సో 4 కంప్యూటర్ల నుంచి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక నోడ్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క నోడ్ కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ నుంచి దీనికి కనెక్షన్ ఉంది, ఓకే, ఈ నోడ్ నుంచి ఈ కనెక్షన్ ఉంది. సో ఇట్లాగా సర్కిల్ కనెక్షన్ ఉన్న తర్వాత చూడండి ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఈ డివైస్ నుంచి ఈ డివైస్ కనెక్షన్ ఉంది. సో ఇట్లాగే ఎవ్రీ డివైసెస్ అనేది ప్రతి ఒక్క డివైసెస్ కి కనెక్షన్ అనేది చూడండి. అందుకనే ఇన్ దిస్ ఎవ్రీ కంప్యూటర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో డైరెక్ట్ గా కనెక్షన్ అనేది జరిగింది. సో వీ కెన్ డైరెక్ట్లీ సెండ్ డేటా టు ది డివైస్ వితౌట్ ఇంటర్మీడియట్ డివైస్. సో ఇక్కడ చూడండి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ డేటా సెండ్ చేయాలంటే నేను డైరెక్ట్ గా సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి దీనికి సెండ్ చేసి దీని నుంచి దీనికి సెండ్ చేయాల్సిన పని అయితే లేదు, ఇంటర్మీడియట్ అనేది మనకి అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజ్ మీరు చూసినట్టయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ మెసేజ్లు అనేవి సెండ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇతనికే పర్టికులర్ గా డేటా అనేది సెండ్ చేయొచ్చు, వీళ్ళకి సెండ్ చేయాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ అదే విధంగా ఇట్ ఈస్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి కనెక్షన్ అనేది ఉంది, అందుకని దీన్ని ఏమంటున్నారంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటున్నాడు. నెక్స్ట్ అదే విధంగా పర్టికులర్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్ ద ఎంటైర్ నెట్వర్క్ విల్ నాట్ ఫెయిల్. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ అనేది ఫెయిల్ అయితే మనకి ఏంటంటే ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టయితే కాదు. ఎందుకంటే నేను సెండ్ చేయాల్సింది ఒకవేళ ఇతనికి అయితే నేను ఇతనితో నాకైతే అవసరం లేదు, ఇతనితో కూడా అవసరం లేదు, నేను డైరెక్ట్ గా ఇతనికి డేటా సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు ఇతనికి సెండ్ చేయాలంటే ఇతనికి సెండ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే మనకి ఎంటైర్ డేటా అనేది ఫెయిల్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూడండి లాస్ట్ ది మల్టిపుల్ డివైసెస్ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ ద డేటా సైమల్టేనియస్లీ. అంటే నేను ఇక్కడికి ఇతని నుంచి ఇక్కడికి డేటా సెండ్ చేయాలంటే సెండ్ చేస్తాను, ఇతను ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది సెండ్ చేయొచ్చు. అంటే ఎట్ ఏ టైం 2 సిస్టమ్ అనేవి మనకి కనెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇతను ఇక్కడ కూడా ఈ సిస్టమ్ కి కూడా సెండ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డివైసెస్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా సైమల్టేనియస్లీ. ఒకేసారిగా ఎక్కువ మంది ఇంటరాక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసరికి మెష్ టాపాలజీ యొక్క అడ్వాంటేజ్. అదే విధంగా డిసడ్వాంటేజ్ కనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే డిఫికల్ట్ టు యాడ్ ఏ న్యూ డివైస్. అంటే ఇలా ఉన్న దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ కనుక కొత్తది యాడ్ చేయాలి అంటే చాలా కష్టం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి పర్టికులర్ డివైస్ నాట్ వర్కింగ్ దెన్ వీ కెనాట్ సెండ్ ఆర్ రిసీవ్ ద డేటా ఫ్రమ్ ఫెయిల్యూర్ సిస్టమ్. అంటే ఇదేం లేదు, జస్ట్ నేను ఈ సిస్టమ్ కి డేటా సెండ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఈ సిస్టమ్ కి సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇతనికి డైరెక్ట్ గా డేటా సెండ్ చేస్తాను, బట్ ఈ సిస్టమ్ పనిచేయట్లేదు కాబట్టి నేను ఈ సిస్టమ్ కి డేటా సెండ్ చేయలేను, అదే విధంగా రిసీవ్ కూడా చేయలేను. ఇది అసలు జనరల్ పాయింటే, ఇది పెద్ద అంటే ఇది డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోకూడదు, జనరల్ గా ఎక్కడైనా ఉండేది ఏ సిస్టమ్ అనేది ఇది ప్రాబ్లమే, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ డిఫికల్ట్ అండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి హైబ్రిడ్ టాపాలజీ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టాపాలజీస్ ఈజ్ కాల్డ్ ద హైబ్రిడ్ టాపాలజీ. అంటే రకరకాల టాపాలజీస్ అన్నింటినీ మిక్స్ చేసి ఒక దగ్గర పెడితే అది మనకి ఏం జరుగుతుంది? హైబ్రిడ్ టాపాలజీ అంటున్నాడు. సో ఇదేంటంటే మనకి అన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అనేవి పెద్దగా లేవు. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఏమేమి కనెక్షన్ ఇచ్చాను? ఫస్ట్ బస్ టాపాలజీ, ఇది చూడండి ఇక్కడ ఇది బస్ టాపాలజీ. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే స్టార్ టాపాలజీ అనేది ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా రింగ్ టాపాలజీ అనేది కూడా రాశాను. సో దీని వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. డిసడ్వాంటేజ్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అది చూడటానికి బస్సు లాగే ఉంది, చూడండి బస్సే కదా, మనకి ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చాను, తర్వాత ఈ రెండింటి మధ్యలో ఒక సిస్టమ్ ఇచ్చాను.
నెక్స్ట్ హబ్ నుంచి ఏం జరుగుతుంది, డేటా అనేది దేనికి కావాలో దానికి సెండ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా రింగ్ టోపాలజీ, వీటన్నిటిని మిక్స్ చేస్తే అనేది హైబ్రిడ్ టోపాలజీ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి ట్రీ టోపాలజీ. ట్రీ మీన్స్ ఏంటి, ఒక చెట్టు అనేది మనం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే చెట్టు అనేది మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ కింద కాండం అనేది ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మనకి కొమ్మలు వస్తాయి, కొమ్మల తర్వాత ఆకులు వస్తూ ఉంటాయి. సో ఇట్లాగా అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కింద ఉన్న చూసారా, కింద చూడండి ఈ హబ్ అనే దాన్ని మనం కాండంగా తీసుకుంటే దీని నుంచి మనకి ఎలా వస్తున్నాయి అంటే చూడండి 2 లీవ్స్ వచ్చాయి, అంటే 2 కొమ్మలు వచ్చాయి చూసారా. సో ఇట్లాగా చెట్టు ఎలా అయితే ఉంటుందో ఆ ట్రీ అనేది ఆ ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది ఇది. సో అందుకని దీన్ని ట్రీ టోపాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇన్ దిస్ టోపాలజీ ఆల్ ద నోడ్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ ఏ బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. అంటే ఇది ఎలాగా కనెక్ట్ అయి ఉంటుంది, టోపాలజీలో నోడ్స్ అనేవి బ్రాంచెస్ లాగా మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా. కొమ్మలు ఉంటాయి చూసారా, సో అలాగా కనెక్ట్ అయి ఉంటున్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ బస్ అండ్ స్టార్ టోపాలజీ ఈస్ కాల్డ్ ద ట్రీ టోపాలజీ. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ, బస్ ఇదిగో చూడండి ఇది బస్ టోపాలజీ. ఈ బస్ టోపాలజీని అదే విధంగా ఏం చెప్తున్నాం ఇక్కడ, నెక్స్ట్ ఉంది స్టార్ టోపాలజీ. ఈ రెండింటిని కలిపితే అది ఎలా ఉంటుందంటే ట్రీ టోపాలజీ లాగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఒక కాండం అనేది తీసుకుంటే నెక్స్ట్ 2 వచ్చేసరికి మనకి కొమ్మలు వచ్చాయి. సో నెక్స్ట్ వీటి నుంచి మళ్ళీ ఇంకొక కొమ్మలు, ఇంకొక ఆకులు, అట్లాగా ఏం జరుగుతుంది, ఇది చూడటానికి ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంది. సో క్లియర్ గా చూడండి ఇదిగో ఈ టైప్ లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ట్రీ టోపాలజీలో కూడా మనకి ఏంటంటే మాక్సిమం అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా నెట్వర్క్ టోపాలజీ అంటే. సో నెట్వర్క్ టోపాలజీలో అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయాయి.